ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇస్తున్న కుటుంబం హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్, మేనేజింగ్ డైరెక్టర్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారి జన్మదినము సందర్భంగా భార్య శ్రీమతి ఇందుపల్లి సుజాత గారు, కుమారుడు ఇందుపల్లి ఇమాన్యుయల్ సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థించుదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. మీ దాసులు శామ్యూల్ ఆనంద్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ దాసుని జీవితంలో నూతన దయా కిరీటము అను దీవెనకరమైన సంవత్సరాన్ని మీరు ఇచ్చారు. నూతన సంవత్సరంలో మీ చేయి పట్టుకుని మీరు నడిపించినందుకు కృతజ్ఞతలు. మీ దాసుని నూతన ఆశీర్వాదముతో దీవించమని అడుగుచున్నాము. ఆత్మీయముగా జ్ఞానమును, శక్తిని, బలమును, శారీరకముగా శక్తిని, బలమును, దీర్ఘాయుష్ను బిడ్డకు దయచేయము. సుజాత గారిని, ఇమాన్యుయల్ గారిని దీవించండి. ఎపిసోడ్ సహకారులు రేపటి నుంచి 30వ తారీఖు వరకు కావాలి ప్రభు, పంపించండి. మా ప్రతి అవసరం తీర్చండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. ఈ ఒక్క వచనం ఈ దినం మనం ధ్యానం చేస్తాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఇంగ్లీష్లో చదువుతాను. Do not give dogs what is holy, and do not throw your pearls before pigs, lest they trample them underfoot and turn to attack you. Do not give dogs what is holy, and do not throw your pearls before pigs, lest they trample them underfoot and turn to attack you. ఈ వచనం యేసు ప్రభువు మాట. కొండ మీది ప్రసంగంలో భాగం. 12 మంది శిష్యులు చుట్టూత కూర్చొని ఉన్నారు. జ్ఞానబోధ జరుగుతోంది అక్కడ. యేసు ప్రభువు పై వచనాల్లో వేషధారులను గూర్చి మాట్లాడుతూ ఈ మాట చెప్పారు. ఎదట వారిని తీర్పు తీర్చే గుణం కలిగిన హానికర మనస్తత్వం, హింసాయుక్త మనస్తత్వం, మతతత్వ మనస్తత్వం కలిగిన వ్యక్తులకు ఈ మాటలు వర్తిస్తాయి. 6వ వచనం పై వచనాలతో లింక్ అయి ఉంది. పై వచనాలతో మనం ముడిపడి ధ్యానించాలి. ఎవరు కుక్కలు, ఎవరు పందులుగా వర్ణించబడ్డారు? మెటాఫోరికల్ సెన్స్లో చెప్పబడింది. మెటాఫోరికల్ సెన్స్ అంటే ఉపమాన రీతిగా, అలంకార రీతిగా, ఉదాహరణగా వర్ణన. పరిశుద్ధమైనది కుక్కల ఎదుట వేయవద్దు, ముత్యాలు పందుల ఎదుట వేయవద్దు.
ముత్యాలంటే ఏమిటి, పరిశుద్ధమైందంటే ఏమిటి, కుక్కలంటే ఏమిటి, పందులంటే ఏమిటి, ఇది మనకు అర్థమైతే కాన్సిక్వెన్సెస్ ఏమిటో మనం ధ్యానించవచ్చు. పర్యావసానములు ఏమిటో మనం ధ్యానం చేయొచ్చు. ద్వితీయ ఉపదేశ కాండం 23వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయ ఉపదేశ కాండం 23వ అధ్యాయం 18వ వచనంలో, పడుపు సొమ్ము మరియు కుక్క విలువ యెహోవాకు మ్రొక్కుబడిగా తేకూడదు, ఇవి రెండు యెహోవాకు హేయము అన్నాడు. పడుపు సొమ్ము అంటే వ్యభిచారం చేయగా వచ్చిన వృత్తి ద్వారా వచ్చిన డబ్బు, అది దేవుని మందిరానికి తేకూడదు. శరీరాన్ని అమ్ముకొని తెచ్చిన డబ్బు మ్రొక్కుకోకూడదు అన్నాడు. ఇట్ ఈజ్ అగెయినెస్ట్ టు ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని మనసుకి ఇది విరుద్ధం. తర్వాత కుక్క విలువ, ప్రతి జంతువు విడిపిస్తారు, గాడిదకు కూడా వెల ఇచ్చి విడిపిస్తారు. అట్లాంటిది కుక్క యొక్క విలువ మొక్కుబడిగా తేకూడదు అన్నాడు. ఎందుకంటే గాడ్ ట్రీటెడ్ ఇట్ యాజ్ ద అన్క్లీన్ యానిమల్, అపవిత్రమైనటువంటి జంతువుగా దాన్ని ఇచ్చాడు. మనకు నిర్గమకాండం 22వ అధ్యాయం 31వ వచనంలో, మీరు పొలములో చేల్చబడినటువంటి మాంసము తినరాదు, అది కుక్కలకు వేయవలెను, పారవేయవలెను, కుక్కలకు పారవేయవలెను. రైట్, అర్థమవుతుందా? అన్క్లీన్ యానిమల్స్లో ఇది ఒకటి. ఇది మనం గుర్తెరగాలి. యెజబేలు యొక్క రక్తం కుక్కలు నాకుతాయి అన్నాడు. యెజబేలు పైనుండి త్రోయబడింది, చచ్చిపోయింది, రక్తం, శవం నుంచి రక్తం ద్రవిస్తుంది, కుక్కలు వచ్చి అవి నాకాయి. అన్క్లీన్ యానిమల్. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 26:11లో, కక్కిన దానికి తిరుగు కుక్కవలే అనే పదం రాసింది. పేతురు 2వ పత్రికలో పేతురు గారు చెప్పినటువంటి మాట మనం చూస్తున్నప్పుడు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అని రాశాడు. 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్క వాంతికి తిరిగినట్లుగా, పంది బురదలో స్నానము చేసినట్లుగా. పంది బురదకెళ్ళిపోతుంది, కుక్క తిన్నదాన్ని కక్కి దాని దగ్గరికి వెళ్తుంది. మళ్ళా ఈ లక్షణాలు దేనిని సూచిస్తున్నాయో అర్థం చేసుకుంటే, పరిశుద్ధమైనది ఏమిటో, ముత్యాలంటే ఏమిటో మనం చూస్తే, ఎవరి ఎదుట ఏముంచకూడదు అంటున్నాడో అర్థమవుతుంది. కుక్కల ఎదుట అనేటువంటి పదం వాడినప్పుడు, మారు మనసు పొందని వ్యక్తుల ఎదుట డాక్ట్రిన్స్ ఆఫ్ ద బైబిల్ మీరు పెడితే అది వారికి హేయమైనదిగా ఉంటుంది, మిమ్మల్ని చీల్చేస్తుంది. ముత్యములు అనగా వాక్యము, జీవవాక్యము, హింసకుల ఎదుట, దుర్మార్గుల ఎదుట, దైవ భయము లేని వారి ఎదుట, పాపము చేయుటకు తీర్మానము చేసుకున్నట్లు భయము లేని వారి ఎదుట ఉంచితే వాళ్ళు చీల్చేస్తారు. ముత్యాలను తొక్కేసి ముత్యాలు వేసిన వ్యక్తిని చీల్చేస్తారు. ఇది బైబిల్లోంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హింసాతత్వం కలిగిన వారు, కుక్కలు పందులతో పోల్చబడింది ఎవరంటే హింసాతత్వం కలిగిన వారు, దైవ భయం లేనటువంటి వారు, అట్లాంటి వారు. బైబిల్లో మనం చూద్దాం. అబ్రహామును గూర్చి ఆదికాండము 20వ అధ్యాయంలో, అబీమెలెకు గెరారులో ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు అక్కడకు అబ్రహాం వెళ్ళాడు.
గెరారులో అబీమెలెకు ప్రాంతంలో దైవ భయం లేదు. అప్పటికే ఒక పర్యాయం అబ్రహాము శారాను చెల్లి అని ఐగుప్తులో చెప్పాడు. మరలా ఇక్కడ కూడా అబ్రహాము తన భార్య శారాను చెల్లిగా పరిచయం చేశాడు. గెరారు రాజు అబీమెలెకు శారాను తీసుకెళ్ళి ఇంటికి పట్టుకుపోయాడు. ఆ సందర్భంలో యెహోవా దేవుడు కలుగు చేసుకుని అబీమెలెకు ఇంటి వారందరి యొక్క గర్భాలను దేవుడు మూసి వాళ్ళని పనిష్ చేసి అబీమెలెకునకు కల్లో కనపడి, నీవు తీసుకొచ్చిన ఆమె వేరొకరి భార్య అని చెప్పాడు. అబీమెలెకు అబ్రహామును పిలిచి అడిగాడు, ఏమయ్యా నువ్వు ఇట్లా చెప్పావు, ఇలా చేసావేంటి, ఏ కారణం చేత నువ్వు ఇలా చెప్పావు అని అబీమెలెకు అడిగినప్పుడు ఆదికాండము 20వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాం ఇచ్చిన జవాబు ఏమిటంటే, ఈ స్థలమందు దేవుని భయము బొత్తిగా లేదు గనక నేను భయపడ్డాను అన్నాడు. ఈ స్థలమందు దేవుని భయం బొత్తిగా లేదు. ప్రజలు దేవుని తిరస్కరించిన వారు ఉన్నారు. చాలామంది యాంటీ క్రిస్టియన్ మిలిటెంట్ గ్రూప్స్ సువార్త వింటే మండిపడిపోతారు. సువార్త ఏమిటండి? ఏం చెబుతోంది సువార్త? రక్షణ గురించి చెబుతోంది. పశ్చాత్తాపడి పాపాన్ని మానమని చెబుతుంది. మారు మనసు పొంది సమాజానికి మేలు చేయమని చెబుతుంది. రక్షించబడి దైవపుత్రులుగా జీవించండి అని చెబుతుంది. ఏ రిలీజియస్ యాక్టివిటీ చెప్పదే సువార్త. కానీ సువార్తను ఎందుకు వ్యతిరేకిస్తారు? స్వైన్ అంటే పందిని గురించి రాశాడు. ఎందుకు చీల్చేస్తుంది? పిల్లల తల్లి ఉందనుకోండి, పంది పిల్లలు పెట్టిన దాని జోలికి వెళ్తే చీల్చవతల మానేస్తుంది. చాలా ప్రమాదకరం అది. కనుక మనం ముత్యాలు వేస్తున్నాం కదా అని చెప్పి, పరిశుద్ధమైంది కదా దేవుని వాక్యం అని చెప్పి దుర్మార్గులు ఎదుట పెడితే ఏం జరుగుతుంది? హాని కలుగజేస్తారు. కొన్ని సందర్భాల్లో మర్డర్ చేస్తారు. అవే కదా మనం చూస్తున్నాం. ద ట్రూత్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఒక న్యూస్ బులెటిన్ వస్తుంది, హైదరాబాద్ బేస్డ్. దాన్ని రాస్తారు ప్రతి మాసం, ప్రతి వారం. ఆ జర్నల్ ఆయన అద్భుతంగా రాస్తున్నాడు ఎక్కడెక్కడ క్రైస్తవుల హింసలు జరుగుతున్నాయో. భారతదేశంలోనే మోర్ దాన్ 1000 కేసెస్ వితిన్ 1 ఇయర్ గవర్నమెంట్ పాలనలో సంభవించాయని రాసుకొచ్చారు వాళ్ళు. కనుక ఒక సంవత్సరంలోనే 1000 కేసులు రిజిస్టర్ అయినాయి అంటే భారతదేశంలో కూడా హింసా ప్రవృత్తి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. సోదరి, వరల్డ్ వైడ్గా దేవుని వాక్యాన్ని తిరస్కరించి దేవుని పిల్లలను, సువార్థికులను, దైవ సేవకులను, బోధకులను, పాస్టర్స్ని ఎంత హింసాత్మకంగా చేస్తున్నారు. కనుక ఈ ఫెనటిక్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను గురించి ప్రభువు చెబుతున్నాడు, వారు ఎదుట పరిశుద్ధమైనది పెట్టకండి. తర్వాత 2 రకాలైన ఆర్గ్యుమెంట్స్ నేను చెప్పాలి మీకు. మిమ్ములను జవాబు అడుగు ప్రతివానికి సాత్వికంతో జవాబు చెప్పండి అని చాలా స్పష్టంగా పేతురు గారు రాశాడు. వీఆర్ రెస్పాన్సిబుల్ టు గివ్ ఎక్స్ప్లనేషన్ అబౌట్ ద గాస్పెల్ టు ద పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూత్. అంతవరకు బాగానే ఉంది. పోటీతత్వం, బహువాదత్వం, ఇట్లాంటి వాటితో ఉన్న వాటితో ఎన్నడూ పోకూడదు. వారి ఎదుట ఉంచడానికి వీల్లేదు. అపోస్తలుడైన పౌలు గారు పునరుద్ధానాన్ని గురించిన మాటలు మాట్లాడుతుంటే సద్దూకయ్యులు, పరిసయ్యులు గుంపులు లేచి ఆయన్ని హత్య చేయటానికి ముందుకొచ్చారు. అప్పుడు
ప్రభుత్వం ఆయన్ని దాచిపెట్టి తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది వారి మధ్యలో నుంచి. కనుక మనం బైబిల్ స్టేట్మెంట్స్ వాడేటప్పుడు, బైబిల్ని ఇతరులకు ప్రజెంట్ చేసేటప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి క్రిస్టియన్స్. చాలా వ్యతిరేక్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి నేటి పరిస్థితుల మధ్య మనం చూస్తున్నప్పుడు. ఏ క్రిస్టియన్ షుడ్ బి ఏ వైజ్ మ్యాన్ ఇన్ ప్రొక్లైమింగ్ ద గాస్పల్. అందుకే ప్రభువు వారికి నేర్పిస్తున్నప్పుడు చెప్పింది ఏమిటంటే, మీరు సమాధానం ఉన్న చోట వెళ్ళండి, వారు మిమ్మల్ని చేర్చుకుంటే ఉండండి, వారు ఏం పెడితే తినండి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండండి. వాళ్ళు ఒకవేళ తిరస్కరిస్తే మీ పాదధూళి అక్కడ దులిపి వెళ్ళిపోండి. డోంట్ quarrel with them, don't argue with them, don't try to prove the truth for them. You go on, move on, వెళ్ళిపోండి, ఉండదు అన్నాడు. న్యూ టెస్టిమెంట్ టైమ్స్లో మనం గమనించినట్లయితే సువార్త ప్రకటన కొరకు ఎవరైతే ముందుకు సాగారో వారు హింస అందుకోవటానికి కారణం ఇటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వారే. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అన్నట్లు శరీర సంబంధమైన మనసు కలిగిన వాడు ఆత్మ సంబంధమైన కార్యములను వివేచింపలేడని కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాశాడు పౌలు గారు. He cannot even understand the principles of the word of God. అర్థం చేసుకోలేడు. గుడ్డివాని ముందు గులాబీ పువ్వు వంటిది. Spiritual truths of the Bible cannot be understood by the people who deny the truth of God. దేవుని సత్యవాక్యాన్ని తృణీకరించే వారికి వాక్యం అర్థం కాదు. దే విల్ క్రిటిసైజ్ ఓన్లీ. చాలా పెద్ద ఆయన ఒక మత బోధకుడు ఆదికాండం 1వ అధ్యాయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు చేసిన వ్యాఖ్యలు, ఆయన పేరు నేను టీవీలో చెప్పను, ఆయన చేసిన వ్యాఖ్యలు సిల్లీ థింగ్స్. ఒక చిన్న క్రైస్తవుడు ఆన్సర్ చెప్పగలుగుతాడు, అంత పెద్ద మత బోధకుడు చేసిన వ్యాఖ్యకు. తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి, అవి మనం మీడియా ద్వారా మాట్లాడే అంశాలు కూడా అవి కావు. బైబిల్ని తిరస్కరించిన వ్యక్తులు, ట్రూత్ని తిరస్కరించిన వ్యక్తులు, బైబిల్ ఇన్సిడెంట్సే మనం చెప్పుకోవాలి. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం స్టెఫెనును గూర్చినటువంటిది. స్టెఫెను ఎవరికి బోధిస్తున్నాడు? జూయిష్ పీపుల్. ఎంత సబ్జెక్ట్ ఇచ్చాడో తెలుసా? అబ్రహాము యొక్క పితరుల కానించి మాట్లాడుకొచ్చాడు. అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు, ఊరు అని పట్టణంలో ఉన్నప్పుడు, విగ్రహారాధనలో ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి అబ్రహామును పిలుచుకొని తీసుకొని వచ్చి ఇస్సాకు, యాకోబు, మోషే ఇలా వరుసగా అంతా చెప్పుకుంటూ వచ్చి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పాడు. చెబితే యూదులలో వారు ఏం చేశారు? ఆ రోజున పళ్ళు పటపట కొరికిరి అని రాసింది. పళ్ళు ఎలా కొరికారట? పటపట కొరికారట. బ్యూటిఫుల్ డాక్ట్రిన్, బ్యూటిఫుల్ ట్రూత్ ఆఫ్ గాస్పుల్ ఎక్స్ప్లెయిన్డ్ బై హిమ్, బట్ దే డిడ్ నాట్ రిసీవ్ ఇట్. వారి ముందు వేశాడు గొప్ప ప్రసంగం. ఆ దినాన స్టెఫెను చేసిన ప్రసంగం ఎంత గొప్ప ప్రసంగం అంటే, ఆ ఒక్క ప్రసంగమే అతడు చేసి చనిపోయాడు. ఇవాళ ప్రపంచం అంతా ఆ ప్రసంగాన్ని గురించి మాట్లాడుతున్నాం. కనుక నేను ఎప్పుడు చెబుతాను, నా మినిస్ట్రీ నేను బతుకున్నంతసేపు కాదు, నేను చనిపోయిన తర్వాత కూడా నా మినిస్ట్రీ ఉంటుంది. అది చాలా ఆశీర్వాదకరం. కనుక స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపారు, చెవులు మూసుకున్నారు. They are not able to even hear the truth of the gospel. సువార్త యొక్క సత్యాన్ని వినటానికి కూడా వాళ్ళు ఇష్టపడల. వాళ్ళు చెవులు మూసుకొని పళ్ళు పటపట కొరికి రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు.
అంటే ఒక సువార్త చెప్పే వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేసి మేము దేవునికి ప్రియులము అని అనుకుంటే, భక్తులం అని అనుకుంటే, మరి ఆ దేవుడు ఎంత గొప్పడై ఉండాలి ఆలోచించండి. దే మిస్అండర్స్టూడ్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యములను అపార్థము చేసుకుని యేసుక్రీస్తును అర్థం చేసుకోలేకపోయారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు యెరూషలేములో చేసిన ప్రసంగం, గంభీరమైన ప్రసంగం. పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన దినాన ఆయన చేసిన ప్రసంగం, పెంతెకొస్తు దినము ప్రసంగం. ఆ ప్రసంగంలో చెప్పాడు, జీవాధిపతి అయిన ఆయనను మీరు చంపితిరి, మీరు ఎరుగక చంపితిరి, దేవుడు ఆయనను లేపెను. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని చెప్పాడండి. కనుక దే ఆర్ నాట్ ఏబుల్ టు హియర్, దే డోంట్ వాంట్ టు హియర్. అదే కాదు, ఇప్పటికీ యూదులు వినలేరు సువార్త చెబుతుంటే. ఇప్పటికీ నేను పేర్లు చెప్పను కానీ కొన్ని మతాల్లో ఉన్న కొన్ని తెగల వారు వాక్యం చెబుతుంటే వినలేరు. దే కాంట్ ఈవెన్ హియర్ ద గుడ్ న్యూస్ గివెన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత ఇవ్వబడిన సువార్త వాళ్ళు వినలేరు. ఒకవేళ వారు మిమ్మల్ని చీల్చివేయుదురేమో. చూడండి, హేరోదు మహారాజు తన సోదరుడైన ఫిలిపు భార్య హేరోదియాను తీసుకొచ్చి ఉంచుకున్నాడు. అప్పటికే కుమార్తె కూడా ఉంది. ఈ కార్యాన్ని ధర్మశాస్త్రం ప్రకారం ఖండించాడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. హేరోదియా ఏం చేసింది? బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క తల నరికి పళ్ళెంలో పెట్టిమ్మంది. కూతురుతో నాట్యం చేపించి కోరింది. ఆమె ఎదుట వాక్యాన్ని ఉంచితే ఆమె రియాక్షన్ ఏమిటి? వారి క్రియలు చెడ్డవి కనుక వారు వెలుగునందుకు రావటం లేదని యేసు ప్రభు చెప్పిన మాట ఇదే. ఎస్ సోదరుడా, సోదరి, పేతురు సువార్త ప్రకటిస్తున్నాడు. ఫిలిప్పీ ప్రవాస ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. పుతోను దెయ్యం పట్టిన చిన్నది వెనకొచ్చి కేకలేస్తోంది. ఆ చిన్నదాని యొక్క దెయ్యాన్ని పౌలు వదిలించేశాడు. పౌలు గారు అలా చేసినందుకు వాళ్ళు తమ లాభసాధకం పోయిందని చెప్పి వాళ్ళను చెరసాలకు అప్పచెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మత సంబంధమైన లాభ సాధకాలు దెబ్బతిన్నప్పుడే మరొక మత సిద్ధాంతం పైన అటాక్స్ జరుగుతాయి. దిస్ ఈజ్ ట్రూ ఇన్ ద రిలీజియన్. చరిత్ర చాలా ఉదాహరణలు ఉన్నాయి. కనుక ఆ దయ్యము పట్టిన చిన్నది వారికి లాభం తెచ్చిపెడుతోంది. ఇట్ బికేమ్ ఏ రిలీజియస్ ప్రాక్టీస్ ఫర్ దెమ్. పౌలు ఆజ్ఞాపించాడు, ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఆ పిల్ల నార్మల్ అయిపోయింది, కామన్ గర్ల్ అయిపోయింది. ఆమె నుంచి లాభం రావటం లేదు. వెంటనే వాళ్ళు చెరసాలలో పడేటట్టుగా వీళ్ళని తీసుకెళ్ళి బెత్తాలతో కొట్టించి బొండ వేసి చెరసాల దోశారు. అర్థమవుతుందా? పందుల ఎదుట ముత్యాలు వేయకుడి. యేసుక్రీస్తు ప్రభువారు గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు. 6,000 దెయ్యాలు పట్టినవాడు, రీజియన్ అంటే 6,000, 6,000 దెయ్యాలు పట్టిన వాడిని విడిపించారు. దెయ్యాలన్నీ కూడా పందుల్లో దూరే, పందులు పరిగెత్తుకెళ్ళి ప్రపాతంలో పడ్డాయి, సముద్రంలో చచ్చిపోయాయి. వాళ్ళు వచ్చి, బోధకుడా, నీవు మా మధ్య నుంచి దయచేసి వెళ్ళిపో, మాకు ఈ బోధ వద్దు, నువ్వు వద్దు, పోయిన నష్టం ఏదో పోయింది, ఇంకా మిగతా పందులు కూడా చచ్చేట్టున్నాయి, వెళ్ళిపోమని చెప్పి అడిగారు. ఇంకేం నష్టం వస్తుందో నువ్వు ఒక్కడుంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోమన్నారు. యేసయ్య వదిలి వెళ్ళిపోయాడు. ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలా? మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, పందుల కంటే ఈ మనిషి శ్రేష్ఠుడు కాడా అని అడగల. అక్కడ టక్కన లేచి వెళ్ళిపోయాడు ఆ ఊరి నుంచి. ఎందుకు వెళ్ళిపోయాడు? దే ఆర్ ఆల్రెడీ కండెమ్డ్.
దే ఆర్ కండెమ్డ్ పీపుల్ ఆల్రెడీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కనుక అక్కడ ప్రభు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి, వైజ్గా ప్రవర్తించడం లేచి వెళ్ళిపోయాడు. సోదరుడా సోదరి, మతం ఎన్నడూ దేవుని యొద్దకు చేర్చదు. మతము ఒక మత్తు లాంటిది. అది ఏ మతమైనా సరే అది మనుషులను వివేక శూన్యులను చేస్తుంది ఫెనటిక్స్గా మారినప్పుడు. దాని గురించే మాట్లాడుతున్నాడు. పై వచనాల్లో వేషధారణ గురించి మాట్లాడినప్పుడు రిలీజియస్ లీడర్స్ వేషధారణలో ఉన్నారు ఆ రోజున. ఆ కంటిన్యూటీలోనే చెబుతున్నాడు పరిశుద్ధమైన దైవ వాక్యాన్ని, ట్రూత్స్ ఆఫ్ ద గాస్పల్. ముత్యాలంటే ఏమిటో తెలిసిన, ట్రూత్స్ ఆఫ్ ద గాస్పల్, సువార్త యొక్క సత్యాలను మనం గనక ఈ దుష్టుల ఎదుట వేస్తే వారు మనలను స్వీకరించకపోగా మనలను చీల్చి వేస్తారేమో చూసుకోమన్నాడు. సహోదరుడా సహోదరి, బైబిల్ గ్రంథంలో మనం ఇర్మియాను గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఇర్మియా యూదా జాతి బబులోనుకు చెరకు వెళ్లే ముందు ప్రవచనాలు ఇస్తూ వచ్చాడు. 586 పూర్వం, 625 నుంచి 586 వరకు, ఇంచుమించుగా 45-50 ఇయర్స్ రఫ్గా. 50 సంవత్సరాల్లో అతని బోధను ఒక్క యూదుడైనా అంగీకరించాడా? ఇర్మియా చెప్పింది ఏమిటంటే, దేవాలయమును దేవుడు విడవబోతున్నాడు, బబులోనుకు వెళ్ళిపోండి, బబులోనుకు దేవుడు మిమ్మల్ని పంపించేస్తాడు. అది కంటగింపుగా ఉంది వాళ్ళకి, ఒప్పుకోవాలా. మందిరం పాడైపోతుంది, పడిపోతుంది, ఈ మాటలన్నీ దేవుడు చెప్పమంటే చెప్పాడు. those are all truths. కానీ ఆనాటి ప్రజలు అంగీకరించకపోగా ఇర్మియాను గోతులో దోశారు, బురదన్న గోతులో తొక్కేశారు, తిండి పెట్టకుండా మార్చేశారు. కనుక మీ పరిశుద్ధమైన వాటిని కుక్కలకు పెట్టకొడి, ముత్యములను పందులు ఎదుట వేయకొడి, అవి తొక్కేసి మిమ్మల్ని చీల్చేస్తాయేమో. అవి మిమ్మల్ని తొక్కేసి ఒకవేళ మిమ్మల్ని చీల్చివేయను. దే రిఫ్యూజ్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ డూ హార్మ్ టు యూ. సమ్ టైమ్స్ దే విల్ మర్డర్ యూ. మీకు విషయం తెలిసిన, సేవకు వచ్చిన ప్రతి సేవకుడు, సైన్యంలో చేరిన ప్రతి సైనికుడు వెరీ నియరర్ టు ద డెత్ అనే భావంతో ఉండాలి. దావీదు అంటాడు, మరణమునకు నాకు బెత్తడి ఎడమే ఉందన్నాడు. కనుక సేవకుడు తన ప్రాణం మీద తీపి పెంచుకోకూడదు. సేవకుడిని వివాహం చేసుకున్న వాళ్ళు కూడా సేవకుడిని ఏదో ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ బిజినెస్ మ్యాన్గా భావించి చేసుకుంటున్నారు వాళ్ళ ఆడపిల్లలు చాలామంది. సేవ అంటే ఏదో పబ్లిసిటీ మీడియాలో ఉంది పరిస్థితి అంతా అనుకుంటున్నారు. కాదు 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 కాదు. ఇట్స్ అ మోస్ట్ డేంజరస్ వార్ జోన్, స్పిరిచువల్ వార్ జోన్లో ఉన్నాం మనం. బైబిల్ అంతా కూడాను రక్తసిక్తంగా కనిపించింది దైవ సేవకుల విషయంలో. కాబట్టి ఇవాళ ఏదో 21వ శతాబ్దంలో కృపాకాలంలో కండిషన్స్ బాగున్నాయి కనుక కబుర్లు చెబుతున్నాం మనం. సరైన సువార్తకు వ్యతిరేక్త పరిస్థితులు వస్తే కానీ అర్థం కాదు ఎట్లా ఉంటుందో పరిస్థితి అనేది. నేను ముగిస్తున్నాను ఇక్కడ. వాక్యమును నరహంతకుల ఎదుట వేయొద్దు అన్నాడు. వాక్యాన్ని హృదయములో మార్పు లేని వారి ఎదుట వేయద్దు అన్నాడు. శరీర సంబంధులు ఎదుట వేయద్దు అన్నాడు. కనుక అంటే వాక్యము అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ద మేజర్ డాక్ట్రినల్ ట్రూత్స్ డిబేట్ను గుర్చిన మాట ఇది. వీ షుడ్ నాట్ డిబేట్ ఆన్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ ద బైబిల్ విత్ ద పీపుల్ హూ డు నాట్ యాక్సెప్ట్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబము, హైదరాబాద్ నివాసితులు, సహోదరులు ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారి జన్మదినము సందర్భంగా భార్య సుజాత గారు, కుమారుడు ఇమాన్యుయల్
సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. ఈ ఒక్క వచనం ధ్యానించాము. చరిత్ర రుజువులున్నవి. మీకు కృతజ్ఞతలు. మీ దాసుడు శామ్యూల్ ఆనంద్ కుమార్ గారిని దీవించుము. నూతన సంవత్సరం ఒక నూతన విధానములో దీవెన కనుపరచుము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.